తెలంగాణలో నామినేషన్ గడువు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ నేతలు స్పీడ్ పెంచారు. సీఎం రేవంత్ రోజుకు 2-3 సభలు చొప్పున పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ చేస్తున్నారు. దీంతో పాటు భారీ ర్యాలీలు, రోడ్ షోల పేరుతో జనంలోకి వెళుతున్నారు. ఇక ఈ రోజు కొడంగల్, నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రేపు సికింద్రాబాద్ నామినేషన్ ర్యాలీ, 25న చేవెళ్ల, 26న జహీరాబాద్ నియోజకవర్గాల్లో స్థానిక నేతలు ఏర్పాటు చేసిన ప్రచార ర్యాలీల్లో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జానుతున్నారు. హరిశంకర్, సీఎం రేవంత్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు? సతీష్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలో ఈ రోజు సుడిగాలి పర్యటన అయితే కొనసాగనున్న పరిస్థితి అయితే ఉంది. హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొడంగల్ నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ మద్దూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే గ్రీన్ ప్యాలెస్ గార్డెన్ లో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించినారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి ఇప్పటికే ఆయన నారాయణపేట, కోస్గిలో సభలు పూర్తి చేసిన అనంతరం ఈ యొక్క మీటింగ్ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించింది. కార్యకర్తలతో ఆయన సమావేశమవుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధించాలనే దిశపై ఆయన ఆ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం, కార్యకర్తలతో ఆయన ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలని ఆయన ఊహరచన చేయబోతున్న సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా 12 గంటల తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు ఏదైతే తిమ్మారెడ్డి గిరిజనుల ఆరాధ్య దేవమైనటువంటి గురులోక మసంద జాతర బ్రహ్మోత్సవాలు ఆయన పాల్గొని ప్రత్యేక నిర్వహించినారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ చేరుకున్నారు. అక్కడ మల్లూరు రవి ఏదైతే నాగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లూరు రవి ప్రచారంలో ఆయన పాల్గొనున్నారు. నామినేషన్ వేసిన అనంతరం అక్కడ నుంచి ఆయన బిజినపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. దాదాపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 1,00,000 మంది హాజరయ్యేందుకు కూడా వాళ్ళంతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇది 4వసారి పర్యటించిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలిరావాలి. 2 పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు 2 సెగ్మెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి కూడా ఆయన పిలిపించిన నేపథ్యంలోనే ఇటు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 కాన్స్టిట్యూన్సీలో 12 కాన్స్టిట్యూన్సీల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ నుంచి మినిమం 10 నుంచి 15 మంది తరలి రావాలని చెప్పి పిలిపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కొనసాగిన సిచ్యువేషన్ ఉంది. సాయంత్రం ఆయన అక్కడ ఏదైతే బిజినపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన అనంతరం అక్కడ నుంచి నేరుగా ఆయన హైదరాబాద్ చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి సభ దాదాపు 1,00,000 మందితో జరుగుతున్న నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున కూడా నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి పెండాల్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రజలతో ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఏదైతే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ప్రతిపక్షాలపై ఆయన ఈ విధంగా మాట్లాడతారు. బీజేపీ పార్టీపై ఆయన ఈ విధంగా అస్త్రాలు విధించబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీపై ఆయన ఎటువంటి అంశాలు మాట్లాడబోతున్నారు, ఒక ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతుంది. ప్రజలను ఉద్దేశించి ఆయన ఏ విధంగా మాట్లాడతారు, ప్రజలకు వారు కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో కార్యకర్తలకు పిలిపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కూడా వాళ్ళంతా వస్తున్న సిచ్యువేషన్ ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.